మాస్టర్స్ చదవడానికి అమెరికా వెళ్ళాలి. బోస్టన్లోని యూనివర్సిటీ నుండి అడ్మిషన్ కోసం ఉత్తరం కూడా వచ్చింది. కానీ ఆమె ఎడ్యుకేషన్ లోన్ పొందడానికి ఇబ్బంది పడుతోంది. సమస్య ఏంటంటే వారికి తాకట్టుగా పెట్టడానికి పెద్దగా ఆస్తేమీ లేదు. చాలా మంది విద్యార్థులు మీనల్ లాంటి సమస్యతో బాధపడుతున్నారు. విదేశాల్లో చదువుకోవాలనుకున్న కళ చాలా బాగుంటుంది, కానీ దీనికోసం డబ్బును సేకరించడం చాలా కష్టం. ప్రత్యేకించి మీరు రుణం కోసం తాకట్టుగా ఇళ్ళు లేదా భూమి వంటి విలువైన ఆస్తిని కలిగి ఉండాలి. అలా లేకపోయినా చదువుకోవచ్చు. అదే నాన్ కొలేటరల్ ఎడ్యుకేషనల్ లోన్. ఇది విద్యార్థులకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీనికోసం మీరు ఏదైనా తనఖా పెట్టకుండా కూడా విదేశాల్లో చదువుల కోసం లోన్ తీసుకోవచ్చు. ముందుగా నాన్ కొలేటరల్ ఎడ్యుకేషనల్ లోన్ అంటే ఏంటో చూద్దాం. నాన్ కొలేటరల్ ఎడ్యుకేషనల్ లోన్ అంటే రుణానికి బదులుగా మీరు బ్యాంకుకి ఏమీ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ లోన్లు అనేక విషయాల మీద ఆధారంగా ఇస్తారు. విద్యార్థి అకాడమిక్ రికార్డ్, అతని అడ్మిషన్ తీసుకోవాలంటున్న కోర్స్, చదువు తర్వాత భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు వంటివి చూస్తారు. నాన్ కొలేటరల్ ఎడ్యుకేషనల్ లోన్, కొలేటరల్ లోన్ మధ్య కొన్ని తేడాలున్నాయి. నాన్ కొలేటరల్ ఎడ్యుకేషనల్ లోన్లో పూచీకత్తు ఉండదు. అందుకే కొలేటరల్ లోన్తో పోలిస్తే ఈ లోన్ మొత్తం తక్కువగా ఉండొచ్చు. వడ్డీ రేటు కూడా ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే తాకట్టు లేకపోవడం వల్ల బ్యాంక్కి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా అటువంటి రుణాల వడ్డీ రేట్లు 10.5% నుండి 14% మధ్య ఉంటాయి. అయితే ఒక మంచి విషయం ఏంటంటే నాన్ కొలేటరల్ ఎడ్యుకేషనల్ లోన్కు డాక్యుమెంటేషన్ తక్కువ. పైగా ఇది సులభంగా, త్వరగా అందుబాటులోకి వస్తుంది. ఈ లోన్ కోసం ఎలా అప్లై చేయాలో చూద్దాం. దీనికోసం మీరు ఆన్లైన్ అప్లికేషన్ ని ఫైల్ చేయొచ్చు. మీరు బ్యాంక్ బ్రాంచ్ ని విజిట్ చేసి దీని గురించి ఎంక్వైరీ చేసి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీరు బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ ని కూడా సంప్రదించవచ్చు. ఆయన మీకు హెల్ప్ చేస్తారు. కానీ ఈ లోన్ కోసం కొన్ని అర్హతలు కావాలి. అవేంటో చూద్దాం. విద్యార్థికి హైయర్ సెకండరీ, గ్రాడ్యుయేషన్ లో కనీసం 60% మార్క్స్ తప్పనిసరిగా ఉండాలి. కో అప్లికెంట్ క్రెడిట్ స్కోర్ 600 పైన ఉండాలి. కో అప్లికెంట్ నెలవారీ ఆదాయం 35,000 పైన ఉండాలి. ఎటువంటి ఈఎంఐలు ఉండకూడదు. కో అప్లికెంట్ 3 years ఐటీఆర్ లేదా 2 years ఫార్మ్ 16 ఇవ్వాల్సి ఉంటుంది. కో అప్లికెంట్ కుటుంబ సభ్యుడు అయి ఉండాలి. అంటే తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి భర్త లేదా భార్య అయినా ఉండాలి. ఈ లోన్ మాస్టర్స్ కోర్సులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆమోదించిన కోర్సుకు మీ దగ్గర తప్పనిసరిగా అడ్మిషన్ లెటర్ ఉండాలి. ఆ విశ్వవిద్యాలయం లేదా కాలేజ్ బ్యాంక్ ఆమోదించిన జాబితాలో ఉండాలి. నాన్ కొలేటరల్ ఎడ్యుకేషనల్ లోన్ గురించి మీకు బాగా అర్థమైందని ఆశిస్తున్నాం. మీకు కూడా విదేశాల్లో చదవాలన్న కల ఉంటే ఈ లోన్ సహాయంతో మీరు దాన్ని నెరవేర్చుకోవచ్చు.